అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి కార్గిల్ వార్ డే అనమాట. 1999 జూలై 26 కార్గిల్ వార్ అయితే జరిగింది మనకి పాకిస్తాన్ వాళ్ళ మధ్య. అది దేనికంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇప్పుడు జమ్మూ మనది, కాశ్మీర్ వాళ్ళని పోట్లాడుతున్నారు కదా, దాని గురించి అనమాట. 1999లో యుద్ధం జరిగింది, కార్గిల్ వార్. మనకి పాకిస్తాన్ వాళ్ళకి భీకర యుద్ధం జరిగింది. దాంట్లో మనమే గెలిచాము. కాకపోతే కాశ్మీర్ అనే ఖండ ఏదైతే ఉందో అది పీఓకేగా వెళ్ళిపోయింది అనమాట. ప్లేస్ పాకిస్తాన్ ప్లేస్ ఏదో ఉంటుంది, అది పీఓకేగా జరిగిందనమాట. సో ఇప్పుడు మొన్న దాడి చేసినప్పుడు పీఓకే మీదే. పీఓకే మీన్స్ ఏదో ఉంది, అది మనకైతే ఐడియా లేదు, ఏదో అంటారు. సో ఈరోజు కార్గిల్ వార్ డే సందర్భంగా మన చాలామంది అప్పట్లో పోరాడారు అనమాట. మన సైనికులు కావచ్చు, మన నాయకులు కావచ్చు, చాలామంది పోరాడారు ఇదనమాట. సో కార్గిల్ యుద్ధ దివాస్ అని కూడా అంటారు అన్నమాట దీన్ని. ఇప్పుడు జరిగి ఇది అదొక 26 ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యింది. అయినా సరే పాకిస్తాన్ వాళ్ళు ఆ కాశ్మీర్ మాత్రం వదలలేదు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇప్పుడు అర్థమైంది. పీఓకే మీన్స్ గుర్తొచ్చింది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే పాకిస్తాన్ చేత ఆక్రమించబడిన కాశ్మీర్ అనమాట. పీఓకే అంటే అది ఇప్పటికీ వాళ్ళ చేతిలోనే ఉంది. ఇంకా దాంట్లో చైనా పెట్టుబడులు పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే చైనా మనకు తెలిసిందే కదా, పైకేమో నవ్వుతుంది, లోపలే శత్రుత్వం ఉంటుంది అనమాట మనది ఇండియాతో. చైనా గురించి మనకు తెలిసిందే. పాకిస్తాన్ డైరెక్ట్ శత్రువు అయితే చైనా మనకి ఇండైరెక్ట్ శత్రువు అనమాట. అందుకని మన కరోనా వదిలి కూడా చైనా కాబట్టి గమనిస్తానని చెప్పి ఆశిస్తున్నాను. సో పాక్ ఆధారిత కాశ్మీర్ పైన అప్పట్లో కార్గిల్ వార్ జరిగింది 1999లో. ఇప్పుడు కూడా దాని ఎఫెక్ట్ ఉంది. మన కూడా సింధూర్ జరిగింది, ఆపరేషన్ సింధూర్ మధ్యలో అయితే ఆపేశారు. వాళ్ళకే తెలియదు ఎందుకు ఆపేశారు ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్. సో మన ఫ్రీడమ్ ఫైటర్స్ కాదు, మన యుద్ధ జవాన్లకి, మన ఆర్మీ వాళ్ళకి, మిలిటరీ వాళ్ళకి నా తరపున సెల్యూట్. థ్యాంక్ యూ.